హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్ డిజైనర్ డ్రెస్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇది 3 to 4 years బేబీకి. దీనికోసం నేను కాటన్ క్లాత్ అండ్ పాలిస్టర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ టాప్ పార్ట్ కట్ చేయాలి. దానికోసం లైనింగ్ని 4 folds చేసుకోవాలి. లెంత్ 6 inches ప్లస్ 1 inch ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి టోటల్ 7 inches. షోల్డర్ 4.5 inches. ఆర్మ్ హోల్ కూడా సేమ్ 4.5 inches తీసుకోవాలి. ఇలా మార్క్స్ పెట్టుకొని లైన్స్ డ్రా చేయాలి. నెక్ విడ్త్ 2.5 inches పెట్టుకోవాలి. నెక్ డెప్త్ 3.5 inches పెట్టాలి. ఈ మార్క్ దగ్గర నుంచి మళ్ళీ 2.5 inches దగ్గర మార్క్ పెట్టి బాక్స్ టైప్లో డ్రా చేయాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక కర్వ్ లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజు 6 inches దగ్గర మార్క్ చేయాలి. 1 inch ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్టడం కోసమని. మీకు ఇంకా లూజ్ కావాలంటే ఇంకా 2 inches అయినా పెట్టుకోవచ్చు. డ్రా చేసిన లైన్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. మనకి టాప్ పార్ట్ కోసం లైనింగ్ని కట్ చేసేసాము. ఇప్పుడు లోవర్ పార్ట్ కట్ చేద్దాం. ఉన్న క్లాత్ని 2 partsగా కట్ చేసుకోవడమే. నాకు విడ్త్ 26 inches వచ్చింది, లెంత్ 15 inches వచ్చింది. మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేద్దాం. చాలా ఈజీ అండి. ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని కట్ చేసేసాం కదా, సో దాని ప్రకారం కట్ చేసేయడమే. టాప్ పార్ట్ కోసం 4 folds చేసి ఆల్రెడీ కట్ చేసిన లైనింగ్ పార్ట్ ఉంది కదా, దాన్ని ప్లేస్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేయడమే. ఇలాగా మనకి ఫైనల్లీ టాప్ పార్ట్ కంప్లీటెడ్. లోవర్ పార్ట్ లెంత్ 13 inches ప్లస్ 1 inch ఎక్స్ట్రా మార్జిన్ కుట్టడం కోసం టోటల్ 40 inches దగ్గర మార్క్ చేయాలి. నాకు క్లాత్ తక్కువ ఉందని 13 inches లెంత్ తీసుకున్నాను. మీరు పాప హైట్కి ఎంత లెంత్ కావాలో అందులో 6 inches ఆల్రెడీ టాప్ పార్ట్ వచ్చింది కదా, అది తీసేస్తే రిమైనింగ్ లెంత్ ప్లస్ 1 inch ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాప హైట్కి 24 inches లెంత్ కావాలనుకోండి, డ్రెస్ లెంత్, అందులో నుండి టాప్ పార్ట్ ఆల్రెడీ మనకి 6 inches లెంత్ వచ్చేసింది. సో అది మైనస్ చేస్తే 18 inches వస్తుంది. దీని ప్రకారం లోవర్ పార్ట్ లెంత్ మనకి 18 inches ఉండాలి, ప్లస్ 1 inch ఎక్స్ట్రా మార్జిన్ కోసం టోటల్గా 19 inches పెట్టుకోవాలి. అర్థమైంది కదండి. క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఒక పీస్ ఫ్రంట్కి ఒక పీస్ బ్యాక్కి కట్ చేసేసుకోవాలి. ఇలాగా 2 pieces వస్తాయి మనకి. హ్యాండ్స్ కట్ చేద్దామండి. ఇంకా 2 layer రఫిల్ హ్యాండ్స్ కుట్టడం కోసం కాస్త ఎక్కువ క్లాత్ కావాలి. ఫస్ట్ లేయర్ కోసం నేను 3 inchesతో మార్క్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. మనకి 2 hands కావాలి కాబట్టి అన్ని డబుల్ పీసెస్ని కట్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ కోసం క్లాత్ లెంత్ 4.5 inches ఉంది. దీన్ని 2 partsగా కట్ చేసుకోవాలి. విడ్త్ 27 inches వచ్చింది.
ఇలాగా 2 లేయర్స్తో మనకి హ్యాండ్స్ వస్తాయి. కటింగ్ అయిపోయింది. రేపటి వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.